అండి. ఈ రోజు రాజీవ్ గాంధీ పార్క్ లో ఇక్కడ కలవడానికి కారణం ఒక చిన్న కారణం ఉందండి. 2 ఈవెంట్లలో మేము కలెక్షన్ చేసిన డబ్బులు తర్వాత 2 సార్లు ర్యాలీ చేసి సహస్ర అనే పాప కోసం కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కలిసి ఇక్కడ లెక్క పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ కారు బంగ్లా అమ్మి డబ్బులు ఇచ్చిన ఆ అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి. ఈ డబ్బులన్నీ కలిసి వాళ్ళకి మేము అందజేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో చేస్తామండి. ఇంతవరకు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అచ్యుతకొండ గారు, మెగాస్టార్ విజయవాడ చిరంజీవి గారు, మంగళగిరి నుంచి మన విజయ్ వాళ్ళ మిస్సెస్ సాయి, అలాగే మంగళగిరి నుంచి మన నిడమానూరు నుంచి సుబ్బారెడ్డి గారు, మా జ్యోతమ్మ చిరంజీవి గారి మిస్సెస్ మెగా వైఫ్ డబ్బులు క్యాష్ కౌంటర్ లో లెక్క పెట్టేది మాత్రం మన అచ్యుతకొండ గారండి. అచ్యుతకొండ గారు పెడతారండి. మీకు వాయిస్ ఇచ్చేది మాత్రం అందాల రాక్షసండి. మనం చేసేది చిన్న సాయమే అండి, కాకపోతే ఆ బిడ్డకి అది పెద్ద సాయంగా అందుతుంది. ఎందుకంటే మనం రూపాయి పెట్టినా అది మన బిడ్డలకు ఆశీర్వాదం అండి. ప్రతి ఒళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఒకటి. మనం పెట్టేస్తున్నాం చేసేస్తున్నాం కదండి, మన బిడ్డల కోసం మనం చేస్తున్నాం అనుకుంటే ఇది చాలా చిన్న కార్యక్రమం. అందుకని మీరు కూడా దయించి ఎవరికైనా ఇబ్బంది బాధ అంటే మీరు కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇవ్వండి, చూడండి చక్కగా డబ్బులు చిల్లరతో సహా లెక్కెట్టి ఆ బిడ్డకు అందిస్తున్నాడండి మా విజ్జు. ఈ కార్యక్రమానికి అంతా క్రియాకర్త విజ్జు అని కాదండి. లేకపోతే మనం చేయలేమండి, నాకు అర్థమైపోయింది. తిరుచిరిమల గ్రూప్ నుంచి వాసంతి గారు, అచ్యుతకొండ గారు, మెగా గ్రూప్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అంటాం కదా, ఏదైనా ఒక అడుగు ముందేయాలి. ఎవరైనా అడుగు ముందేస్తేనే జరిగింది. అడుగు ముందేసింది విజు అండి. దానికి సహకరించింది మా చెల్లి అందాల వసు, తనకు సహకరించింది మా మెగా ఫ్యామిలీ గ్రూప్. అలాగే అన్ని గ్రూపులు సహకరించాయండి. కాకపోతే ఈ సంకల్పం అంతా మా చెల్లి వసుదండి. శ్రీను అమ్ములు గ్రూప్ కూడా మాకు 2 సార్లు మనీ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అందులో అమ్ములు బాగా కృషి చేశారు. అమ్ములు ప్లస్ కుమారు ఇద్దరు కలిసి కలెక్ట్ చేసి మాకు డబ్బులు అందజేయడం జరిగిందండి. అందులో మా ముంతాజ్ చెల్లి కూడా చాలా కష్టపడిందండి. ముంతాజ్ చెల్లి హ్యాట్సాప్ అమ్మ, నువ్వు లేకపోయినా సరే నీ స్థానం మేము భర్తీ చేస్తున్నాం. ఐ లవ్ యూ బంగారు తల్లి, చల్లగా ఉండాలి మీరిద్దరు. అలాగే మా మమ్మీ మునిషా మమ్మీ చాలా కష్టపడింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని అనివార్య కార్యాల వల్ల వాళ్ళిద్దరు రావట్లేదండి. అయినా సరే వాళ్ళేం లోటు మా సిరిసిరిమవ్వ గ్రూపు తీరుస్తుందండి. అచ్యుత్ గారు చాలా కష్టపడతారు, కానీ కనపడరండి, వెనకుండి అన్ని చేస్తూ ఉంటాడు. చూడండి, అచ్యుతకొండ గారు ఉద్దేశం ఏంటంటే సాయం అనేది కనబడితే చాలు, మనిషి కనపడక్కర్లేదు అని ఒక ఉద్దేశం. ఆయన ఉద్దేశం గొప్పది, ఆయన సంకల్పం కూడా చాలా గొప్పది. అల్లు అర్జున్ మూవీలో డైలాగ్ ఉంది కదండి, మంచి కనపడాలి గాని మనిషి కనపడకూడదు అంటారు కదా. అలాగే మా అచ్యుతకొండ గారు కూడా మంచి కనపడదు కానీ మనిషి కనపడ్డండి. అలాగే అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇది చిన్న కార్యక్రమే, చిన్న సాయమే అయినా సరే ఆ బిడ్డకి అది పెద్ద సాయం అండి. అతను వస్తున్నాడు, అతని చేతికి ఈ అమౌంట్ అందించి మేము సెలవు తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడతో ఆగవాడిని, ఇక నుంచి మొదలవుతూనే ఉంటాయి. ఏ మంచి పనికైనా మా విజ్జు ముందుంటాడు. దానికి సహకరించేది మా చెల్లి, మా చెల్లికి సహకరించేది ఈ మెగా ఫ్యామిలీ గ్రూప్.